హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రైతుబిడ్డ మురళి. ఈరోజు మేము ఇదిగో మిరప పొలం రెడీ చేస్తున్నాం. మిరప వేయడానికి చూడండి, పవర్ వీడర్తో దున్నుతున్నాం అన్నమాట. చూడండి, పవర్ వీడర్ ఇది. పవర్ వీడర్తో కొంచెం దున్నుతున్నాం. పవర్ వీడర్తో దున్ని రెక్కలు కడతాం అన్నమాట. వరి వేసాము. వరి కోసిన తర్వాత దాంట్లో మిరప వస్తున్నాం అనమాట. మిరప చూడండి, 7 HP పవర్ వీడర్ అది. ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి దుక్కయింది. రెక్కలు కడుతున్నాం మా సైడ్. అది దీన్ని రెక్కలు అంటారు అనమాట. ఈ రెక్కలు వచ్చి ఎలా కట్టానంటే, ప్రతి 10 అడుగులకు మధ్యలో 10 అడుగులకు ఒకటి లెక్క కట్టాము. అంటే గట్టులాగా వేస్తాము. ఆ మధ్యలో ఉడుస్తున్నాడు మొక్కలు. చూడండి, మొత్తం ఇద్దరు వేస్తున్నారు. రెక్కలు కడుతున్నారు. 10 అడుగులు వెడల్పులో ఉంటాయి అన్నమాట. ఇది మధ్యలో 4 లైన్లు వస్తాయి మొక్కలు ఉడ్డానికి. మా సైడ్ ఇలాగ రెక్కలే కడతాం, కాలువలు తవ్వమన్నమాట. ఇదిగోండి, ఇప్పుడేమో రెక్కలు కడ్డమైంది. మిరప నాటు వేస్తాను అనమాట, ఉడుస్తాను. మిరప వచ్చేసి నాటు రకము. చూడండి, ఇదిగోండి మిరప ఉడుస్తుంది మా ఆవిడ. సూట్ రకాలు అనమాట ఇవి. మిరప వచ్చేసి ప్రతి 3 అడుగులకి 3 అడుగులు వేసామన్నమాట. పాడలు అంటే మొక్క మధ్య ఉండేదాన్ని పాడి అంటాము. లైన్కి మధ్య 3 అడుగులు, మొక్కకి మధ్య 1.5 అడుగున్నర పెట్టాము. చూడండి, ఇదిగోండి మిరపనారు. ఇది మిరపనారు. ఇది వచ్చేసి ప్రతి మొక్కకి ఉడిసాము. మొక్క మధ్య 1.5 అడుగున్నర, లైన్కి మధ్య 3 అడుగులు పెట్టాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి, మొక్క మధ్య 3 అడుగులు పెట్టాను. లైన్కి మధ్యన 1.5 అడుగున్నర పెట్టాము. చూడండి, అంత చిన్న మొక్కలు, 30 రోజుల మొక్కలు అన్నమాట ఇవి. మా ఐడియా ఇలా కొడుస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.